నమస్తే సార్. ఇది దాదాపు సంవత్సర కాలమైంది మీరు వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా రాజీనామా చేశారు. ఆ పదవి కూడా రాజీనామా చేశారు. ఈ సంవత్సర కాలంగా మీరు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా సంతోషం అండి. ఈ రోజున ఆనంద్ గారు మీరు మీ ఛానల్ ద్వారా ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే సంవత్సరం కాలం మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని గతంలో 9.5 సంవత్సరాల క్రితం అధికార పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా దాంట్లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీని వదిలి అధికార పార్టీలోకి పోయినప్పుడు నేను ఈ పార్టీలోకి వచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబం మీద అభిమానంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సుమారు 200 మంది కార్యకర్తలతో వెళ్ళి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీరు అన్నట్టుగా సంవత్సర కాలం తర్వాత మరి రీసెంట్గా 2.5 years బ్యాక్ మరి రాజశేఖర రెడ్డి గారి పాప మరి శర్మిల మేడం గారు రావడం, ఆ నాయకత్వంలో కూడా మరి జిల్లా అధ్యక్షుడిగా నేను గతంలో పనిచేసిన అనుభవం కాబట్టి మిగతా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మండల అధ్యక్షులు ఎవరైతే పాతలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తూ ఆవిడ పార్టీలో కూడా మరి వైఎస్ఆర్ టీపీలో కూడా మరి 2.5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. సరే క్రమంగా ఆ పార్టీలో ఉన్న లుకలుకలు కానీ పరిస్థితులు కానీ ఆవిడకి రాజకీయ అవగాహన తక్కువ, వాస్తవంగా తక్కువ అండి. తర్వాత ఆవిడ పాదయాత్రలు కూడా చాలా మిస్యూజ్ జరిగినాయి. అవన్నీ కూడా ఒక వ్యక్తి ఎవరైతే ఆ పార్టీ సెకండ్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన సతీష్ గారని ఆయనతోటి కొలీడ్ అవటం, ఆయన అన్ని అబద్ధాలు చెప్పడం, నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఇవన్నీ కూడా నాకు నచ్చక ఓపెన్గా నేను వారికి తర్వాత విజయమ్మ గారికి కూడా వారి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఈ పరిస్థితులు ఇట్లా జరిగినాయి అమ్మ, మరి ఎవరినో కాదు నన్ను కూడా డబ్బులు నా దగ్గర కూడా సుమారు 30 లక్షల దాకా వసూలు చేశాడు ఈ సతీష్ అనే వ్యక్తి. కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, కొంత అమౌంట్ హ్యాండ్ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిన సందర్భం ఉందని చెప్పడం జరిగింది. తర్వాత లేదు సుధీర్ గారు మీ ఓటోళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళు మా కుటుంబానికి అంటిపెట్టి ఉండాలని పాపం ఆవిడ మన విజయమ్మ గారు చెప్పడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల తట్టుకోలేని పరిస్థితిలో ఆవిడ జిల్లాలో ఉన్నప్పుడే నేను ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ 10 నెలలు కూడా ఎటువంటి పార్టీకి వెళ్లకుండా స్తబ్దతగా ఉండడం జరిగింది. నిజాయితీగా ఈ పార్టీలో నాకు ప్రమోషన్ వస్తుంది, తర్వాత జగన్ గారు మరి తెలంగాణలో వస్తారని ఆశపడిన మాట వాస్తవం. తర్వాత వారి పాప వచ్చా కూడా ఆనందపడ్డాం, కానీ ఆవిడ కూడా ఈ రోజున మా రాజకీయ భవిష్యత్తుని కాలరాసి ఈ రోజున ఆవిడ మళ్ళీ ఆంధ్ర పోవటం. నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదండి, ఈ జిల్లాలో నేను మిగతా అన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా చాలామంది నాయకులు రాజకీయ భవిష్యత్తు కోల్పోయిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్మటం, తర్వాత ఈవిడిని నాయకత్వం నమ్మి మోసపోవడం జరిగింది. ఈ కాల పరిమితిలో నేను మళ్ళీ రీసెంట్గా మరి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి కలవటం, వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే వారు కూడా విషయం అంతా విన్న తర్వాత వారు చాలా బాధపడ్డారు. లాస్ట్ టైం పోయినసారి ఎలక్షన్స్లో కూడా నన్ను నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి ఇన్ఛార్జ్ పంపారు పాపం వారు. తర్వాత మనకు రీసెంట్గా మరి తిరుమలగిరి మన మంగళగిరికి ఇచ్చారు, నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. రేపు మేమందరం కలిసి ఇక్కడి నుంచి మా మనుషులు మేమందరం కలిసి వెళ్ళి మంగళగిరిలో ఉండి 4 రోజులు అక్కడ క్యాంపెయిన్ చేద్దామని ఆశపడుతుంది. ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఇష్టం, పైగా ఇప్పుడు కూడా వైసీపీలోనే ఆంధ్రాలో పనిచేద్దామని ఆశపడుతుంది. తెలంగాణ నేత వైసీపీలో ఆంధ్రాలో పనిచేయడం వల్ల మీకు జరిగే ఉపయోగం ఏంటి? ఇక్కడున్న పార్టీల పరిస్థితులు కానీ ఇక్కడున్న రాజకీయంగా అనగదొక్కే మనస్తత్వం ఉన్న మనుషుల దగ్గర పనిచేసే పరిస్థితి లేదండి. సరే వాస్తవంగా మీరు ఆలోచించండి, ఈ రోజున ఎవరు కూడా కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నోళ్ళు కాదు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ఒక బట్టి తప్ప. అప్పటికప్పుడు కండోలు కప్పుకొని ఓవర్ నైట్కి ఎమ్మెల్యేలు మినిస్టర్ అయిన సందర్భం మీకు తెలియదు కాదు. సరే అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి భయపడి కొంతమంది అణిగిపోయి ఉండొచ్చు, వాళ్ళని కూడా తీసుకొని ఇప్పుడు పార్టీలో పనిచేయాలి. కానీ వాళ్ళు ఏదో కాంగ్రెస్కి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నట్టుగా
ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకునే పరిస్థితి తప్ప సెకండ్ క్యాడర్ లీడర్ని ఎదిగించే ఈ జిల్లాలు ఎదిగించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటున్నా అంటే వారి భార్యని ప్రమోట్ చేయాలని, వారి తమ్ముడిని ప్రమోట్ చేయాలని, వారి కొడుకుని ప్రమోట్ చేయాలని ఈ పరిస్థితిలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కూలీ పనులు చేసినట్టుగా భావనే తప్ప, పైగా మనం మనస్తత్వం కూడా మొదటి నుంచి మాది రాజకీయంగా పెద్ద కుటుంబం. ఇమ్మడి లేని పరిస్థితుల్లో మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి అక్కడే ఈ ఎలక్షన్స్లో గట్టిగా పనిచేసి తదనంతరం మరి రాజకీయ భవిష్యత్తు వారేమన్నా ఫ్యూచర్లో అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ అడుగు పెడితే నాలాంటి వాళ్ళు అందరి భవిష్యత్తు బాగుంది. మళ్ళీ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ వస్తుందన్న నమ్మకం ఉందా మీకు? ఆశాభావం అయితే ఉంది, రావాలని కోరుకున్నాం. నేను ఒక్కనే కాదు, ఎంటైర్ తెలంగాణ రాజశేఖర రెడ్డి గారి బాబు రావాలి, జగన్ గారు రావాలని ఆశపడుతున్నాం. వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో పనిచేస్తున్నారా, లేకపోతే ఇక్కడ వదిలేసి మీరు ఆంధ్ర రాజకీయాలకు పరిమితం వెళ్దాం అనుకున్నారా? వాస్తవంగా కాంగ్రెస్లోకి వెళ్దామని అయితే అనుకున్నామండి. కొంతమంది మనుషులతో కూడా మన మెయిన్ నాయకులతో పంపించాం. చెప్తే వారు రేపు ఎలక్షన్స్ ముందు తీసుకుందాం అది ఇదని మాట్లాడిన సందర్భం ఉంది. కొంచెం మనసు బాధపడి తర్వాత సజ్జల గారిని కలవడం జరిగింది. అసలు కారణం చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీలోనైనా ఒక పార్టీలో ఉండగానే ఇంకో పార్టీలో చేరేందుకు దారులు ఎత్తుకుంటున్న పరిస్థితి రోజుల్లో మీరు ఇంత ఆలస్యం, ఒక 1 year దాదాపు ఆలస్యం కావడానికి కారణం ఏంది? తేల్చుకోలేకపోతున్నారా? తేల్చుకోవడం కాదండి, వాస్తవంగా ఏంటంటే రాజకీయంగా భవిష్యత్తులు ఏ పార్టీకైనా సేవ చేయాలి, సేవ చేసిన తర్వాత పదవి అనుభవించాలనే మనస్తత్వం మా లక్ష్మీ కుటుంబానికి మొదటి నుంచి కూడా. వాస్తవంగా రాజకీయంగా జలగం వెంగళరావు గారి కుటుంబాన్ని రాజకీయంగా ప్రమోట్ చేసిన కుటుంబం మాది. ఆ రోజుల్లో మా లక్ష్మీనేని నర్సయ్య గారు 64లో 14 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆ రోజుల్లో ఈ వెంగళరావు గారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం మాది. తర్వాత వెంగళరావు తర్వాత మరి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీకి యాంటీగా ఆయన అర్స్ కాంగ్రెస్ పెట్టడం జరిగింది. అర్స్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా నాన్నగారు 3 సంవత్సరాలు పనిచేశారు. మా పెదనాన్న మా నాన్నగారు ఇప్పుడు మా భవిష్యత్తు కూడా రాజకీయంగా సేవ చేయటం వరకే తప్ప పదవులు అనిపించిన సందర్భం లేదు. ఇదంతా కూడా నిజాయితీగా ఉంటామేనేమో అని ఇప్పుడు నా ఫీలింగ్ ఉందని తెలియజేస్తాను. జలగ వెంగళరావు గారికి వానమాల దిద్దిన పార్టీ మీ కుటుంబం మీది అంటుంటారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ అదే కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటు పెట్టుకోలేకపోయారు? దానికి ఏమన్నా ప్రధానమైన కారణం ఏమైనా ఉందా? అయితే వాస్తవంగా మేము కాంగ్రెస్లో నేను యూత్ ప్రెసిడెంట్ చేశాను, జిల్లా యూత్ చేశాను. దాని తర్వాత రేణుకా చౌదరి గారితో ఇమ్మడి లేని పరిస్థితిలో ఆ రోజు మేము బయటికి పోవడం జరిగింది. రేణుకా చౌదరి గారు వారు రాజకీయంగా వారు సెంట్రల్లో బలంగా ఉన్నా కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని విధాల మండల స్థాయి నాయకులు కాంచి అనగదొక్కబడి ఆవిడ లీడ్ చేసి ఆవిడ్ని పూడే వాళ్ళని ఆవిడ్ని చేసే వాళ్ళని ప్రమోట్ చేసిందే తప్ప నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆమెను ఎదగనీయలేదు అప్పట్లో. సరే ఇప్పుడంటే సరే రాజ్యసభకి వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు కొత్త లీడర్లు అంటారు కాబట్టి ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్లో ఏమైనా భవిష్యత్తు ఉంటే ఉండొచ్చు. వాస్తవంగా ఆ రోజుల్లో మటుకి రేణుకా చౌదరి గారు మా భవిష్యత్తు రాజకీయంగా కూడా కాంగ్రెస్ నుంచి బయటికి పోవడం కారణం కూడా రేణుకా చౌదరి. అంటే వేరే వాళ్ళు మీ అధికారులను అడ్డుకోవటం వల్లనే ఎదగలేకపోయారా, లేకపోతే మీ సర్వీసు పార్టీలకు కానీ ఇది సరిపోలేదా? మీరు దాన ధర్మాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు, సర్వీస్ కూడా బాగానే ఉంది సరే, కాకపోతే ఎందుకు మీరు ఈ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారు? బికాజ్ ఆఫ్ నిజాయితీగా ఉంటామే అని అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ లక్కినేని సురేంద్ర గారు మా అన్నయ్య గారు ఉన్నారు. వారు కూడా మొన్న రీసెంట్గా కాంగ్రెస్లో వారు ఎంటర్ అయిన తర్వాత అధికార పార్టీని విభేదించి ఆయన బయటకు వచ్చిన తర్వాత అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్కినేని సురేంద్ర గారు మా అన్నయ్య గారు, ఇదే మన రాహుల్ గాంధీ గారు వరంగల్ మా బహిరంగ సభకి మరి రేణుకా చౌదరి గారు కూడా ఆశ్చర్యపోయి డయాస్ మీద మా అన్నయ్యని పిలిచి దగ్గర 45-50 బస్సులు పెట్టిన వ్యక్తి మా అన్నయ్య గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టి జనాలందరినీ తరలించడం జరిగింది. తద్వారా ఎవరైతే ఓవర్ నైట్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ అధికార ఎమ్మెల్యేలుగా డిక్లేర్ అయిన తర్వాత
ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఒకటే జనరల్ ఉంది. ఆ జనరల్ సీటుకి మా అన్నయ్య గారు ఆశపడిన మాట వాస్తవం. ఆ సీట్ ఏదైతే ఉందో అది అలయన్స్లో సిపిఐకి ఇవ్వటం వల్ల మా అన్నయ్య గారు బాధపడి మరి బీజేపీ మీద అడుగులు వేయడం జరిగింది. మరి మళ్ళీ రీసెంట్గా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి వారందరూ ఫోన్లు చేసి పిలిచి రేపు మన బలరాం నాయక్ గారికి తోడుగా పనిచేయమని చెప్పడం, తర్వాత ఆయన అంగీకరించడం జరిగింది. జాయినింగ్ త్వరలో ఉంటుంది. మీ అన్నల తమ్ముళ్ళు ఇప్పుడు మన జనసేన పార్టీతో కొత్తగూడెంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు మీ అన్నయ్య గారు. కానీ మీ ఇద్దరు రాజకీయ ప్రస్థానం చూస్తే కూడా ఇద్దరు ఒకే పార్టీలో మీ ప్రయాణం సాగట్లేదు. అంటే చెరొక పార్టీలో ఉంటూ వస్తున్నారు. ఎందుకు? దానికి కారణం ఇది, ఒక పార్టీలో ఉండలేకపోతున్నారా? ఒక పార్టీ ఉండడం కరెక్ట్ కాదు కానీ అండి, వాస్తవంగా అదొక జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఒక జిల్లా, ఖమ్మం జిల్లా అనేది ఒక జిల్లా. సో అక్కడ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పరిస్థితులు, ఇదే సేవ. వాస్తవంగా పాపం ఆయన ఇదే కొత్తగూడెం ఇల్లెందు నియోజకవర్గంలో టేకులపల్లి మండలంలో జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మండలం మొత్తం కూడా ఆయన సొంత డబ్బులతో సంవత్సరంన్నర పాటు ఆయన సొంత వెహికల్స్ పెట్టి ప్రతి తండాకి, ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఆయన రోడ్లు పోపించి సేవ చేసిన వ్యక్తి మా అన్నయ్య గారు. అదే మోటివ్ తోటి అక్కడ మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే మన ఈయన గెలవడం జరిగింది. కోరం కనకయ్య గారు గెలిచారు. ఈయన రాజీనామా చేసి అక్కడ మళ్ళా జనరల్ సీటు పోయి జెడ్పీటీసీ మళ్ళీ రిజర్వ్డ్ అయిన తర్వాత ఆయనకి ఇస్తే ఈయన భవిష్యత్తు మొత్తం, ఈయన కష్టపడిన భవిష్యత్తు మొత్తం ఆయన ముందు పెట్టి ఆయన్ని గెలిపించుకున్న తర్వాత ఆయన జెడ్ చైర్మన్ అయ్యారు. తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆయన కాంగ్రెస్లో రావటం, మా అన్నయ్య గారు కొంచెం స్లో అవటం జరిగింది. ఏదైనా అది మొదటి నుంచి కూడా ఇల్లెందు నియోజకవర్గం అనేది మా నాన్నగారు హయాం నుంచి కూడా, మా నాన్నగారు ఆ రోజుల్లో ఎల్ఎంఈ బ్యాంక్ చైర్మన్ 14 సంవత్సరాలు ఇల్లెందులో చేసింది. ఆయన 3 సంవత్సరాలు ఇందిరా కాంగ్రెస్ ప్రెసిడెంట్లో జిల్లా అధ్యక్షుడు చేశారు. మా పెద్దనాన్నగారు 14 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. ఆ రోజుల్లో మరి నిజాయితీగా పనిచేసాం. ఎవరినైనా ప్రమోట్ చేసే మనస్తత్వం, మన పార్టీలో ఎవరైనా వచ్చినా వీరిని ప్రమోట్ చేద్దాం, వారిని ప్రమోట్ చేద్దాం, ఎస్సీ ఎస్టీని ప్రమోట్ చేద్దాం, పొడుగు బలహీన వర్గాలు, అసలు ఒక రకంగా మా భవిష్యత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ప్రమోట్ చేద్దాం అనే ఆశతోనే మరి అగ్రకులాలు మమ్మల్ని అనగదొక్కిన సందర్భం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికలకి మీ అన్నయ్య గారిని మద్దతు కోరింది కాంగ్రెస్ అని అన్నారు. కానీ ఈ ఖమ్మం జిల్లాలో మరి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీ మద్దతు ఏమైనా తీసుకోవాలనుకోవాలి అడిగారు. రీసెంట్ కూడా మాట్లాడారు. వారు కోరిక మేరకు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత వారి ఈ కుటుంబ బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి టికెట్లు వస్తే ఆ టికెట్లను బట్టి మమ్మల్ని తీసుకొని పని చేయించుకుందామని ఆశతోటి ఉన్నాం. ఇంకా కాకుండా ఈ తెలంగాణలో ఏదైనా పార్టీ మిమ్మల్ని అప్రోచ్ అయిందండి, మా పార్టీలో చేరమని ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో? కాంగ్రెస్ ఆహ్వానించిందని, తర్వాత దీని ముందు కూడా నేను రాజీనామా చేశాక అజయ్ గారు కూడా పిలిచి మాట్లాడటం, డయాస్ మీద నన్ను పిలిచి జాయిన్ అవ్వమని అడగటం, మాట్లాడటం జరిగింది. దాని తర్వాత మరి నేను కామునే ఉన్న తర్వాత రీసెంట్గా నేను ఆంధ్ర సత్యనారాయణ కలవటం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా ఇక్కడ తెలంగాణలో ఏరే పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తెలంగాణలో రీసెంట్గా మా పొంగులేటి అన్నతోటి మరి మా అనుచర వర్గం కానీ వారి కజిన్ ఎవరైతే వారితో మాట్లాడటం జరిగింది. వారి బ్రదర్కి రీసెంట్ టికెట్ వస్తే మనం తీసుకొని పని చేస్తామని, అందరినీ ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. మీరు ఫుల్ టైం రాజకీయ నాయకులా, లేకపోతే మీకు బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా బిజినెస్ ఉంది. మనకు క్వారీ బిజినెస్ ఉంది. గ్రానైట్ క్వారీస్ మనకు 14 క్వారీలు ఉన్నాయి. ఓన్ మెషినరీ ఉంది. మనకు కోదాడ అయితే, మన వరంగల్ అయితే, తర్వాత బంగ్లాలో మన క్వారీలు ఉన్నాయి. అయితే ఈ క్వారీ బిజినెస్ కూడా పక్కకు పెట్టి రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం కష్టపడి క్వారీలు లీజుకి ఇచ్చడం జరిగింది. ఈ రోజున వారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పాప మాకు ఇబ్బంది పెట్టిన సందర్భంలో వెనక్కి తిరిగి చూస్తే బిజినెస్ కూడా చాలా వీక్ అయ్యాం. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ సంవత్సర కాలం అంతా మళ్ళీ ఆ డెడ్ ఎండ్లు అన్నీ సెట్ చేసి ఇప్పుడే సెట్ అయ్యాం. సార్ చెప్పండి, మీ బాల్యం, మీ ఎడ్యుకేషను, మీ స్వస్థలం, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది యాక్చువల్గా అయితే ఆంధ్ర అండి. మా పెద్దనాళ్ళు వచ్చి తెలంగాణలో సెటిల్ అవ్వడం జరిగింది. అప్పట్లో
దాని తర్వాత మాది వాస్తవం మాది కల్లూరు, ప్రాపర్ కల్లూరు అండి. భూములు రీత్యా మేము అక్కడ కల్లూరులో ఒక 1000 ఎకరం, తర్వాత ఏర్కట్లో ఒక 500 ఎకరం. ఇప్పుడు మేము ఉన్న చోట ఏదైతే ఇల్లెందు టేకులపల్లి మండలంలో అక్కడ ఒక 480 ఎకరం మా కుటుంబం అంటే మా ముగ్గురు అన్నదమ్ములకు వచ్చింది. తర్వాత అట్లా మేము అప్పుడు ఊళ్ళు పంచుకోవడం జరిగిందన్న మా పెద్దనాళ్ళ కాలం అప్పుడు. సో అట్లా భూమి రీత్యా అట్లే ఉండిపోయినాం. రాజకీయంగా కూడా నిజాయితీగా పనిచేస్తూ అనగదొక్కపడ్డాం. ఆ రోజుల్లో వెంగళరావు గారు అనగదొక్కారు. తర్వాత కాలక్రమేణా మరి రీసెంట్గా వెంగళరావు గారికి కొడుక్కి ఇవ్వకుండా 84లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ పెట్టినప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి ఫస్ట్ టైం టికెట్ ఇస్తే 84లో టికెట్ ఇచ్చింది మా అన్నయ్యకి లక్కినేని జోగారావు, ఇదే సత్తుపల్లి కాన్స్టిట్యూషన్లో. అప్పుడు 1700 ఓట్లతో మేము ఓడిపోయాం. ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఆయన జీవితంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది మా అన్నయ్య మీద, అది 1700 ఓట్లతో. అప్పుడు జలగం ప్రసాద్ గారు కచ్చబట్టి కాంగ్రెస్లో లక్కినేని వాళ్ళు స్టాండర్డ్ అయిపోతారనే భయంతో ఓవర్ నైట్ పార్టీకి అన్యాయం చేస్తూ ఇదే తుమ్మల నాగేశ్వరరావుకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అనగదొక్కిన సందర్భం ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. సో దాని తర్వాత జోగారావు అన్నయ్య కూడా స్లో అయిపోయటం జరిగింది. మీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీ సొంత తర్వాత నేను పాల్వంచలో సెయింట్ జోసెఫ్లో చదివానండి. 10th క్లాస్ వరకు అక్కడ చదివాం. తర్వాత ఖమ్మంలో మనకి ఇక్కడ వసతి అంతా ఉంది. ఖమ్మంలో మరి శారదా కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసాం. 86, 87, 10th నాది. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ చేసాం. తర్వాత ఎస్ఎన్ఆర్ బీజెన్ఆర్లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాను. ఖమ్మంలోనే ఉంటున్నాను సార్. అదే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మా షోలో పాల్గొని మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు మీ ఛానల్కి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.